హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్లో అయితే కామెంట్ చేసేసండి. సమ్మర్ స్పెషల్ అయితే మేము ఇంటికైతే తీసుకొచ్చాము. అదేనండి పుచ్చకాయ, వాటర్ మెలాన్. అదైతే మా ఇంటికైతే వచ్చేసింది. దీన్ని చూడంగానే వావ్, మా ఫీలింగ్ అయితే మామూలుగా లేదు. ఇది ఎప్పుడెప్పుడు కోద్దామా, ఎప్పుడెప్పుడు తిందామా అని. కాయ చూడటానికి మాత్రం మామూలుగా లేదు. మినిమం ఒక 7 కేజీస్ పైనే ఉంది. చాలా బాగుంటుందని మా ఎక్స్పెక్టేషన్. కాయ కట్ చేస్తున్నాం. చూడండి మీరు కూడా ఎలా ఉంటుందంటారు కాయ. చాలా అంటే చాలా బాగుంటుంది కదా. చూడొచ్చేయండి గాయ్స్. ఎంతో ఎక్సైట్మెంట్గా చూసిన పుచ్చకాయ ఓపెన్ అయింది. లోపల మొత్తం పాడైపోయింది. ఆశ నిరాశ అయిపోయింది. సమ్మర్ కాస్త ఏదో సమ్మర్ అయిపోయినట్టు నా ఫీలింగ్ అయితే మాకు వచ్చేసింది. బట్ అయినా ఒకసారి మళ్ళీ కొద్దామని ఈ పుచ్చకాయని కోయడం అయితే ఆపలేదు మేము. ఈ పుచ్చకాయ స్పెషల్ ఏంటంటే వాడు 250 చెప్పాడు. మేము బేరమాడి మరీ 200కి తెచ్చాం. అబ్బా, 50 రూపాయలు బేరమాడామని బాగా ఫీల్ అయ్యాం. కానీ టోటల్గా 200 వేస్ట్ అన్న విషయం కోసాకే అర్థమైపోయింది మాకు. సరే ఇంకా కోసి చూద్దామని చూసాము. ఈ పక్క కొంచెం బాగానే ఉంది, బట్ తినాలన్న హోప్ లేదు. కానీ కాయ అయితే కోస్తున్నాము. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా దీన్ని కోయడానికి కూడా రావట్లేదండి. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. అసలు ఎందుకు ఈ కాయ పుచ్చిపోయింది? పైన అంతా బాగుంది కదా. బేరమాడి మరి తీసుకొచ్చాం కదా, 50 రూపీస్ తగ్గాయి అనుకున్నాం. ఎగ్జాక్ట్గా చూసారా మా వాడు ఎంత కష్టపడుతున్నాడంటే ఆ కాయను కోయడానికి. అసలు తెగట్లేదు. ఎంత ట్రై చేసినా అంత గట్టిగా ఉంది. అని ఏదో అయింది టోటల్గా ఈ కాయ. సేమ్ ఎందుకో ఇలాంటి దరిద్రాలన్నీ మాకే వచ్చేస్తాయి మరి. మా వాడు ఎగ్జాక్ట్గా ఒక 3 పీసెస్ ఏమో కట్ చేశాడు. కట్ చేసి నాకు ఈ పుచ్చకాయ వద్దు, ఈ పుచ్చకాయ కట్ చేయడం వద్దు, ముందు ఈ పుచ్చకాయ తీసుకెళ్ళి బయట పడేసేయండి అని చెప్పి చాలా నిరాశగా చెప్పేశాడు. అంటే చాలా ఇష్టంగా తెచ్చుకున్నాం కదా కాయని. 200 పెట్టి తెచ్చుకున్నామండి. బట్ చూడండి, 3 ముక్కలు కట్ చేశాడు. ఇంక లేసి వెళ్ళిపోతాడు. ఇంకా నాకు వద్దు, ఇది నేను కట్ చేయడం, ముందు గోడవతలు పడేయండి తిని అన్నాడు. అసలు వాడికి చిరాకు వచ్చేసింది. ఇంకా నాకు వద్దు కాయని కట్ చేయండి అని వెళ్ళిపోయాడు ఇక్కడ నుంచి. మీరు పుచ్చకాయలు తెచ్చుకుంటే ఎప్పుడైనా ఇలా పాడైపోయిందా పుచ్చకాయ? తప్పకుండా కామెంట్లో కామెంట్ చేయండి.